హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఫుడ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మండికి వెళ్ళామన్నమాట. ఇక్కడ కొన్ని జస్ట్ చిన్న క్లిప్స్ ఉండే యాడ్ చేసేసాను. ఇక్కడ చికెన్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇది ఫిష్ అనమాట, బోన్లెస్ ఫిష్. ఇది ఫిష్ అయితే టేస్ట్ బాగుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి సూప్ కూడా తీసుకున్నాం అనమాట. ఇది మటన్ సూప్ ఉంటుంది కదా, అది చాలా టేస్టీగా బాగుంది మటన్ సూప్ అయితే. ఇంకా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి బార్బిక్యూ నేషన్లో ఇది చికెన్ ఉంటుంది కదా, అది అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. చాలా టేస్టీగా బాగుంది చికెన్. ఇంకా ఇక్కడైతే మాల్కి వెళ్ళినప్పుడు చాక్లెట్ ఫౌంటైన్ ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాము. అదైతే ఇది 50 రూపీస్ అంట. తర్వాత వచ్చేసి వీడికి ఒక చాక్లెట్ తీసుకున్నాము. ఇది వచ్చేసి 100 అంట. చాక్లెట్ కిట్ క్యాటే, కానీ డిఫరెంట్ టేస్ట్ ఉంది, బాగుంది. ఇక్కడ ఇది ఆలు స్టిక్స్ ఉంటాయి కదా, ఇవి తీసుకున్నాం. ఇది వచ్చేసి 70 రూపీస్. తర్వాత ఇక్కడ వచ్చేసి ఫిష్ కర్రీ తీసుకున్నాం అన్నమాట. బయట తీసుకొచ్చాము. అది కర్రీస్ పాయింట్ ఉంటాయి కదా, అక్కడ ఫుల్ ఫిష్ 2 ఫిషెస్, కొంచెం పులుసు అయితే 150, 1 పీస్ అయితే 80 రూపీస్ అంట. మేమైతే ఫుల్ తీసుకున్నాం. చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికింది ఈ ఫిష్ అయితే. టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్ టేస్ట్ వచ్చింది అనమాట కర్రీ. వైట్ రైస్ చేసుకొని తినేసాము. కర్రీ కూడా థిక్గా బాగుంది, అంత లూజ్గా లేకుండా బాగుందన్నమాట. ఇది 150 రూపీస్ అనమాట ఇది. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను వెజ్ మంచూరియన్ నూడిల్స్ ఉంటాయి కదా, అవి చేశాను అనమాట. కొంచెం స్పైసీగా బాగుంటాయి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఒకరోజు ఆఫ్టర్నూన్ అయితే నేను ఎగ్ పులుసు పెట్టాను అనమాట. ఇలా పీసెస్ హాఫ్ కట్ చేసి వేస్తాను. ఇట్లా వేసినప్పుడు మసాలా అనేది ఎగ్లో కూడా వెళ్ళి ఎగ్ చప్పగా లేకుండా కొంచెం కారంగా బాగుంటుందని. తర్వాత ఇక్కడ వచ్చేసి కొంచెం బెండకాయ ఫ్రై చేశాను. ఇంకా వైట్ రైస్ అనమాట. తర్వాత ఇక్కడ మా తమ్ముడైతే కేక్ తీసుకొచ్చాడు అనమాట. ఇది నార్మల్ కేక్స్ ఉంటాయి కదా, అవి బాగుంటాయి ఇవి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇవి ఉంటాయి కదా కబాబు, అవి తీసుకొచ్చామన్నమాట బయట. ఒక్కొక్క స్టిక్ వచ్చేసి ఇవి 120 రూపీస్ పడ్డాయి. 2 స్టిక్కులు తీసుకున్నాము, 240 పడ్డాయి అన్నమాట. జస్ట్ ఇలా చేస్తుంటే వీడియో జస్ట్ క్లిప్ తీసుకున్నాను. ఇవి కొంచెం ఆనియన్స్ వేసేసి ఇచ్చారనమాట. టేస్ట్ బాగున్నాయి.
ఈవినింగ్ తెచ్చుకున్నాము. టేస్ట్ అయితే బాగున్నాయి. 8 పీసెస్ అట్లా వచ్చాయి అన్నమాట. ఒక్కొక్క స్టిక్కి 8 అట్లా వచ్చాయి. 8 ఆర్ 9 అంతే. తర్వాత ఇక్కడ వచ్చేసి బిర్యానీ తినాలనిపించింది. సో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ అయితే తీసుకున్నాము కాస్ రెస్టారెంట్ నుంచి. ఇది బోన్లెస్ అనమాట. చాలా బాగుంది బిర్యానీ. అంత స్పైసీ లేదు, నార్మల్గా మీట్ బాగుంది. ఒక ఎగ్ ఇచ్చారు. ఇది పీసెస్ ఎక్కువ వేయలేదు, జస్ట్ నార్మల్గా వేశారు. రైతా, గ్రేవీ, ఆనియన్స్ అవన్నీ ఇచ్చారనమాట. పీస్ బాగుంది చూడడానికి అండ్ మంచిగా ఉడికింది అనమాట ఇది. ఇంకా ఇదైతే మేము థర్స్డే అయితే అలా ఇచ్చుకున్నాం అనమాట. ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చుకున్నాం. టేస్ట్ బాగుంది. అంత స్పైసీ లేదు, నార్మల్గా ఉంది, బాగుంది అనమాట. తర్వాత ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అనమాట. ఇంకా మేము అప్పుడే జర్నీ చేసి వచ్చేసాము. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి కర్రీస్ తీసుకొచ్చారనమాట. ఇది వచ్చేసి ఆలు మసాలా కర్రీ, ఇది బాగుంది టేస్ట్. తర్వాత ఇది వచ్చేసి తోటకూర శనగపప్పు కర్రీ అనమాట. ఇది చాలా డిఫరెంట్గా బాగుంది. ఇంకా ఇవి వచ్చేసి ఈచ్ వన్ వచ్చేసి 30 రూపీస్ అనమాట. ఇంకా రైస్ తోటి తినేసాం. ఇంకా ఇది వచ్చేసి చికెన్ పఫ్ అనమాట. ఇది ఉగ్గాని. బ్రేక్ఫాస్ట్ కిందకైతే ఉగ్గాని చేశాను అనమాట. ఇది వచ్చేసి వెడ్నెస్డే మార్నింగ్ చేశాను. అంతేనండి, ఒక చిన్న వీడియో షేర్ చేశాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.